సారీ సారీ సారీ. కొంచెమైనా సెన్స్ ఉందా? అడగకుండానే లోపలికొచ్చేస్తావా? సారీ సారీ. సరే కార్తీ, వెళ్దాం. రాత్రంతా మిడ్ నైట్ మసాలానా? ఒక్కటే అరుపులు తెలుస్తున్నాయా? అరుపులా? మసాలా లాఠీకి పెట్టొక్కటిస్తే అప్పుడు నువ్వు అరుస్తావు రాత్రంతా. అర్థమవుతుందా? నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏం లేదు. నువ్వు నీ ఏషాలు ఉన్నాడు. పోరా. ధర్ని గారు. ఓ మేడం, ధర్ని గారు. ఏంటి దానికి కోటింగ్ ఇస్తే నువ్వు సెట్ అయ్యావా? మేడం అది ఇది అని రెస్పెక్ట్ తో పిలుస్తున్నావు. మీరు ఎవరినైనా చూపులతో భయపెట్టేస్తారండి. ఆ మెంటల్ దాని మాటలు ప్లీజ్ విని విననట్టు వదిలేయండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ మిస్టర్? ఇలాంటి నాన్ సెన్స్ మ్యాటర్స్ సెన్స్ లేని వాళ్ళు పట్టించుకుంటారు. ఐ డోంట్ కేర్. ఓ కూల్. ఇంకా ఏమో అనుకున్నారని నేను ఫీల్ అయ్యాను. ఎనీవే థ్యాంక్ యూ ధరణి. చెప్పేద్దామా వద్దా? చీదీనా అమ్మా. మీ డాడీ గురించి ఎంత థింక్ చేసినా ఐ డెంట్ గెట్ ఎనీ క్లూ. ఇట్స్ డిస్కస్టింగ్. మా డాడీ చాలా మంచోడు. ధర్ని మేడం, ఇది ఖచ్చితంగా మా డాడీదే. లవ్ యూ డాడీ. అండ్ ఫైనలీ వి గాట్ ద క్లూ. ఈ అడ్రస్సే మీ నాన్న ఉన్నారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. లెట్స్ గో. తరుణి మేడం ఫోన్ చేశారు. అవునా? ఏంటంట? రేపు బంగ్లాకి వెళ్దామన్నది. రే,
ఆ బంగ్లా చూడడానికి చాలా డేంజరస్ గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? నేనున్నాను కదా, పంకజ్ ముఖేష్ కూడా ఉంటారు. ఇప్పుడు ఏమంటావు? అక్కడికి వెళ్ళడం ఫిక్స్ అని అంటావు. వెళ్ళక తప్పదు, డాడీ కోసం వెళ్ళాలి. సరే, తప్పదు కదా, వెళ్దాం. మేబీ దిస్ ఈస్ ద స్పాట్. వాట్? రే లగేజ్ తీసుకురారా. ఇక్కడ నుంచి తిరిగి వెళ్తాము రమణ. అమ్మో, భూత్ బంగ్లాలో ఉంది. ఇక్కడున్న బ్లడ్ మార్క్ని చూస్తే అటాక్ ఇక్కడే జరిగినట్టుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద డెడ్ ప్లేస్. తాళం వేసింది, రావట్లేదురా. ఏ, ఏ, ఇదేంటి ఇలా కాల్చేసింది? డోంట్ బీ ఎమోషనల్. దీనికి కారణం ఎవరో ఎందుకు చేశారో తెలియదు కానీ నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాను. ఏం చేస్తావో నీ ఇష్టం. నా దగ్గరే తోక జాడిస్తారా? తోక జాడిస్తే పీక కూసే రకాని కాదు. నా దగ్గరే తోక జాడిస్తారా? తోక జాడిస్తే పీక కూసే రకాని కాదు. నా కోపం వస్తే విస్కీనే కాదు, రక్తాన్ని కూడా తాగుతానురా. ఇదో రకం దాహం, అదో రకం దాహం, కటకటాలలో చలి రాత్రి. ఇదో రకం దాహం, అదో రకం దాహం, కటకటాలలో చలి రాత్రి. ఏయ్, సంతకం పెట్టు. రావోయి చందమామ, మా వింతగాథ వినుమా. రావోయి చందమామ, మా ఇంతగాథ వినుమా. కుకరకోకో. నేను మూడ్లో పాట పాడుకుంటే నా కోడి కూసింది, నేను చంపుకున్నా. మధ్యలో వీడికేంటిరా? అది నా కోడిరా. అంటే నేనేమన్నా సైకోనా, విలన్నా? నీకు మాత్రమే జాలి దయ ఉన్నాయా, నాకు లేదా? అందుకే కదా దాన్ని నువ్వు పాపమన్నావు. నీ అబ్బా, నేను చాలా సెన్సిటివ్ రా. నా కోడి చచ్చిపోయింది, అందుకే నేను ఎంత ఏడుస్తున్నానో తెలుసా? పైకి వెళ్ళిపోయావు కదా, వెళ్ళి ఆ కోడిని అడుగు. నా బాధ నీకు అర్థమయ్యేలా. ఎప్పుడా ఈ భూమి నుండి మీకోసము 2 ప్రాణాలను పంపితిని. వాటిని దయతో స్వీకరించి నన్ను ఆశీర్వదించు.
ఈ రోజుకి 2 ప్రాణాలు చాలని ఆ యమధర్మరాజు నాకు సెలవిచ్చి ఉన్నారు. కావున నీవు నేను కళ్ళు మూసి తెరిచేలోపు నా కంటికి కనిపించకుండా నీవు పోతావని నా ఆశ. లోపల ఎవరో జనాలు ఉన్నట్టున్నారే, ఒక్కసారి వెళ్ళి చూద్దామా? కర్మ కర్మ. నమస్తే అన్న. ఏంటి సంగతి? ఏమైనా పనుందా? అంటే అన్న, చెప్పరా, అంత బాగేనా? అన్న పిల్లల చదువుల కోసం. చెప్పరా, ఎంత కావాలి? నీ ఆస్తి రాసిమ్మంటే రాసిస్తావా దరిద్రుడా? అన్న నువ్వే చూసి ఇవ్వన్నా. ఓ, అన్న ఇంత డబ్బా? అలాగా, అయితే ఇలా ఇవ్వు. ఇవి తీసుకెళ్ళి బాగా చదివించు. మీరు కూడా నాలాగా చాలా గొప్ప వాళ్ళమ్మా. ఈ 300తోనే బాగా చదివించరా. ఫస్ట్ ఇచ్చిన డబ్బులు తీసుకోక నన్ను అటు ఇవ్వలే కాకపోతే